హే ఎవ్రీవన్, ఈరోజైతే సోమవారం కదా, నేను పరవన్నం చేశాను. సో పరవన్నం చేయడానికి దేవుడి కాడికి ఇదే గిన్నె యూజ్ చేస్తాను. కానీ ఏంటంటే రైస్ ఎక్కువ వేయడం వల్ల ఇది గిన్నె సరిపోలేదు. తర్వాత చేంజ్ చేస్తాను గిన్నె అన్నది. కొత్త గిన్నె ఉంటే అది పెట్టాను. ముందైతే ఈ గిన్నెలోకి నెయ్యి వేసుకుని ఒక చెంచాడు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలోకి కడుక్కున్న బియ్యాన్ని వాటర్ని వేసేసుకొని ఉడకనివ్వాలి. రైస్ అంతా మెత్తగా ఉడికిపోవాలి. రైస్ ఉడకకుండా పాలు బెల్లం వేయకూడదు కదా, రైస్ ఉడకాలి. సో రైస్ మంచిగా ఉడికాక అప్పుడు పాలు వేసుకోవాలి. మీ దగ్గర కిస్మిస్ మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కిస్మిస్ వేయను ఎక్కువ, ఓన్లీ జీడిపప్పు ఒకటే వేస్ట్ చేస్తాను. సో ఇందులో బెల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాచి కూడా దంచుకొని పెట్టుకోండి. రైస్ ఇట్లా ఉడికిపోయాక పాలు వేసుకున్నాక బెల్లం తురుముకున్న బెల్లం ఉంది కదా, బెల్లం కూడా వేసేసుకుని ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసేసుకున్నాను సరిపోవట్లేదని. సో ఇందులోకి ఇలాచీని జీడిపప్పుని నెయ్యి ఒక 2 చెంచాలు పాలు వేసుకున్నాక బెల్లం కరిగాక ఇలాచీ జీడిపప్పు నెయ్యి కూడా వేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. బాగా పలుచగా ఉందనుకోకండి, కొద్దిగా మనం కట్టేశాక స్టవ్ చిక్కబడిపోతుంది. ఇలా ఉన్నప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది పరవన్నం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.